అందరికీ నమస్కారం. ఈరోజు వాట్సాప్ గ్రూప్లో ఒక వీడియో చూడడం జరిగింది. ఒక పనికిమాని వెధవ, తెలివి ఉండి తెలివి లేని వెధవ ఒక అందరి శ్రీరాములు ఒక వీడియో పెట్టడం, అంటే ఒక మాట అనడం జరిగింది. దేని గురించి అంటే, కార్తిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం. అది ఏంది, కొండ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి గురించి ఎందుకు వచ్చింది, 10 ఏళ్ల నుంచి వేరే ప్రభుత్వం ఉండే మేము చేయలేకపోయినాం అంటే ఆయనకు జ్ఞాపకం చేసిండు. ఏమని కార్తిక్ రెడ్డి అంటే, నువ్వు గత 10 ఏళ్లలో 5 ఏళ్ల నువ్వే ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్లు ఉన్నావు, నువ్వు ఏమి పీక్నావని అడిగిండు. 100% అడిగిండు. దాంట్లో తప్పు లేదు, మేము వెనకకు పోతలేము. కార్తిక్ రెడ్డి నిన్ను క్వశ్చన్ వేసిండు. ఎవరిని? కొండ విశ్వేశ్వరరెడ్డిని క్వశ్చన్ వేసిండు. నువ్వు అదే కార్యకర్తలా లేకపోతే లీడర్ గానా ఇంకోట నువ్వు ఎవరిని అడగాలి? కార్తిక్ రెడ్డి అన్నాడు. కార్తిక్ రెడ్డిని అడుగు. నీకు దమ్ము ధైర్యం ఇంకేమన్నా ఉంటే, సిగ్గు శరం ఉంటే కార్తిక్ రెడ్డిని అడుగు. నువ్వు నీకు ఉన్న దమ్ము ఏందో అని. ఆమె ఏమన్నది? పీక్తా నాటేస్తావా? అంత దమ్ముందా నీకు? శ్రీరాములు అంత దమ్ముందా? నాటేస్తా గీటేస్తా అని మాట్లాడతావా ఆడలతోని? నువ్వు ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు అన్నావు కదా, దమ్ముందా పీక్దా అని ఏదన్నా మాట అంటావు కదా. మీ ఇంట్లో పోయి మీ అమ్మని అడగాలా లేకపోతే మీ భార్యని అడగాలా? నిన్ను అడుగుతామా? ఎవడన్నా బుద్ధి ఉన్నోడు నిన్ను అడుగుతాడా? మీ ఇంట్లో అడుగుతాడా? సిగ్గు శరం ఉండాలి ఈ మాటలు మాట్లాడడానికి. సిగ్గు శరం ఉండాలి చెప్తున్నా. అరే బిడ్డ, నువ్వు ఇమ్మీడియట్లీ పొరపాటు అయిందని చెప్పకపోతే ఏం చేస్తామో చూడు. కాలు చూస్తూ కూడా కూసో. శ్రీరాములు ఇట్లా అన్నావు కదా, మేము చూపిస్తాం. మాదేంది, మా తడాకేందో చూపిస్తాం. సబితమ్మ కొడుకుల్లాగనా ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు మేము ఏం చూపియాలో నీకు చూపిస్తాం. నీకు చుక్కలు చూపిస్తాం. శ్రీరాములు చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ఇంతకుముందే కామేశ్ అన్న గారిది ఒక వీడియో చూడడం జరిగింది అంజల్ శ్రీరాములు యాదవ్ అన్న గారి గురించి. అన్న, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఇవ్వడం రాదనుకుంటాను. అంజల్ శ్రీరాములు యాదవ్ నీ దమ్ ఎంత ఉందో చూస్తా, మీ అమ్మని అడగాల, మీ పెళ్ళాన్ని అడగాల అన్న. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే విధానమే తప్పు ఉంది. అండ్ ఇవాళ అంజల్ శ్రీరాములు అన్న గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మన ఎమ్మెల్యే గారి గురించి ఏమన్నారు? సబితా ఇంద్రారెడ్డి గారు అనే సంబోధించారు. ఆమె లేడీ కాబట్టి మేడం గారిని గారు అనే సంబోధించిండు. కానీ మీరు రెస్పెక్ట్ లేకుండా కొండ విశ్వేశ్వరరెడ్డిని ఏమన్నాడు, ఏం చేసిండు? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు రెస్పెక్ట్ ఇవ్వండి అన్న. రెస్పెక్ట్ ఇస్తేనే కదా మీకు అవతల రెస్పెక్ట్ ఇచ్చేది. మీరు ఒక మీర్పేట్ ప్రెసిడెంట్. కామేష్ నువ్వు మాట్లాడిన విధానం ఏంది? కామేష్ నువ్వేంది? కామేష్ నువ్వు అది, కామేష్ నువ్వు ఇది అంటే నీకెంత బాధ ఉంటుందన్నా? మాట్లాడే విధానం తప్పుందన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడే విధానాన్ని కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ పాయింట్ ఉందే, మీ సైడ్ నుండి తప్పు. నిన్న మీ కార్తిక్ రెడ్డి అన్నగారే కదా అన్నది, ఏం బీకిండు కొండ విశ్వేశ్వరరెడ్డి, ఏం బీకిండు కొండ విశ్వేశ్వరరెడ్డి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి, అంతేగాని ఏం బీకిండు ఆ వే ఆఫ్ లాంగ్వేజ్ మీది బాగాలేదన్నా. మీ మాట మార్చుకోమనే చెప్పిండు ఇలా మా అంజల్ శ్రీరాములు అన్న. అది మీకు తప్పుగా అనిపిస్తే మేమేం చేయలేము. మీరేమన్నారు? బరాబర్ మేము అన్న పాయింట్ రైటే అని అన్నారు కదా. ఇప్పుడు మేమన్న పాయింట్ కూడా బరాబర్ రైటే. ఏమన్నారు అన్నగారు? మేము గడ్డంతా వీక్తాం, మీరు నాటుతారా అని అడిగిండు. మీకు దాంట్లో ఏం తప్పు కనిపించింది అంటే, మీరు ఏం బీక్తారా అన్నప్పుడు తప్పు లేనప్పుడు మేము నాటుతారా అనే దాంట్లో తప్పేముంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాటను మీరు వెనక్కి తీసుకోండి, తర్వాత మేము మా మాటను మేము వెనక్కి తీసుకుంటాం. అండ్ ఇంకోటి మీరు ఏమన్నారు? నీకు దమ్ముంటే కార్తిక్ రెడ్డిని అడుగు అని అన్నారు కదా. మాకు దమ్మున్నా లేకున్నా మేము సబితా ఇంద్రారెడ్డి గారినే అడుగుతాం. ఎందుకంటే ఆమె ఇక్కడ ఎమ్మెల్యే. ఆమె ఏం చేసినా మేము ఆమెనే అడుగుతాం. ఇక్కడ ఆమె మంచి చేసినా ఆమెకి సప్పట్లు కొడతాం, చెడు చేసినా ఆమెనే పిలిచి అడుగుతాం. ఎందుకంటే మీ లెక్క మాకు ఒక్కడు తప్పు చేసి ఇంకొకళ్ళని అడిగే బుద్ధి మాకు లేదు. ఇక్కడ ఆమెనే ఎమ్మెల్యే కాబట్టి తప్పైనా ఒప్పైనా మంచైనా చెడైనా ఆమెనే అడుగుతాం, ఆమెనే తప్పు పడతాం. అది మీరు గమనించాలి. ఇక్కడ ఆయన ఏమన్నారు? సబితా ఇంద్రారెడ్డి గారిని ఎందుకు మధ్యలో లాగిర్రు, ఆమె ఒక లేడీ, ఆమెను ఎందుకు లాగిర్రు, ఆడవాళ్ళని అనడమేనా మీ పద్ధతి అని అన్నారు కదా. కార్తిక్ రెడ్డి అన్నకి ఇక్కడ సంబంధం లేదు. కార్తిక్ రెడ్డి అన్న గారికి. ఇక్కడ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు కాబట్టి మేము ఆమెనే ప్రశ్నిస్తాము.
ఆమెనే అడుగుతాము, మాకు హక్కు ఉంది. కాబట్టి మేము అడిగే విధానం కరెక్ట్ ఉంది, కానీ మీరు అడిగే విధానం కరెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మాటను వెనక్కి తీసుకోండి, తర్వాత మేము మా మాటను వెనక్కి తీసుకుంటాం. మీకు మీ మాట తప్పు అనిపించినప్పుడు మాకు మేము మాట్లాడిన మాట తప్పు కాదు. థ్యాంక్ యూ.